స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, అతిథి దేవో భవ అని అంటారు. అతిథి అభ్యాగతుల విషయంలో పాటించవలసినటువంటి నియమాలేంటి? ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాని యాన్యస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాని అనే వేద ప్రమాణంలో ఒకానొక వేదవాక్యం అతిథి దేవో భవ అని. దైవం గురువు అనే బంధాలను కూడా మనం గమనించినప్పుడు గురువు దైవంగాను దైవం గురువుగా కూడా ఇంటికి రావడం అనేవి మనం గమనించే అంశాలుగా పురాణ ప్రపంచం కూడా తెలియజేస్తుంది. అతిథి, తిథి, వారం, నక్షత్రం ఇవేవీ తెలియకుండా చెప్పకుండా అనుకోకుండా ఇంటికి వచ్చేటటువంటి వారు అవుతున్నారు. హఠాత్తుగా ఎవరో ఇంటికి వస్తే అలాంటి వారిని విష్ణు స్వరూపంగా దైవానికి ప్రతినిధిగా ప్రతీకగా సంకల్పం చేసి అలా మనసులో గుర్తించి వారిని ఇంటిలోనికి రప్పించి కూర్చుండజేసి సమస్త ఉపచారాలు చేసినట్లయితే, అర్ఘ్యపాద్యాదులు అందించినట్లయితే అతిథి ఆనందించి మన సంకల్పాన్ని గ్రహించి కోరికలు తీర్చే విధంగా మాటలతో మనలను ఆశీర్వదిస్తాడు లేక ఆశీర్వదిస్తారు. ఇందులో పూర్వకాలపు వ్రతకథలు అనేకం గమనిస్తే ప్రతి కథలో కూడా సంతానం లేకపోవడం, ధనం లేకపోవడం, రాజ్యం లేకపోవడం, ఇలాంటి పరిస్థితులలో ఎవరినో ఒకరిని సాధువును అతిథిని ఆశ్రయించడం, అతిథి ఇంటికి వచ్చి ఒక ఫలము లేక ఒక వరము అందించడం అనేవి గమనిస్తూ ఉంటాం. అతిథి అభ్యాగతుడు. అభ్యాగతుడు మన వద్ద ఏదో స్వీకరించే నిమిత్తమే వచ్చి ఉన్నవారు. అతిథి ఏ అందాజా అంచనా స్వీకరించే ఊహ లేకుండా నిరపేక్షగా వచ్చినటువంటి వారు అతిథి అవుతారు. అభ్యాగతులను ఆదరించడం, వారు అడిగిన దానిని అందించడం అవుతుంది. అతిథిని గౌరవించడం, వారి మనస్సులో ఉండే అంశాన్ని మనకు మనమే తెలుసుకొని ప్రవర్తించడం అవుతుంది. అతిథి అభ్యాగతులలో అతిథి మన సంకల్పాన్ని నెరవేర్చే శక్తి కలిగి ఉండగా, అభ్యాగతులు మీ సంకల్పాలన్నీ నెరవేరుగాక అనే తమ మంచి సందేశాన్ని మాత్రమే ఇవ్వగలిగే స్థితిలో ఉంటారు. నెరవేర్చే సంపూర్ణ శక్తి అతిథికి ఉంటుంది. శుభం కలగాలి అనేటటువంటి ఆకాంక్షతో కూడుకున్న వాక్కు పరంపర అందించే లక్షణం అభ్యాగతులకు కలిగి ఉంటుంది. ఇంటికి అతిథి అభ్యాగతులు ఆగత వచ్చినటువంటి వారు, అభ్యాగతులు అభి ఉపసర్గ ప్రత్యేకంగా వచ్చినటువంటి వారు. ఈ ప్రత్యేకంగా వచ్చిన అభ్యాగతులు ఏదీ వివరాలు అందించకుండా ఏ విషయాలు చెప్పకుండా వచ్చినటువంటి అతిథులు వీరిని గౌరవించే బాధ్యత గృహస్థు పైన ఉంటుంది. మన వద్ద ఉన్నా ఉండకపోయినా, ఎంత ఉంటే అంత, ఏది ఉంటే అది, అందులో కొంత అంత మొత్తంగానైనా అతిథి అభ్యాగతులకు అందించాలి అనేటటువంటి ధర్మాన్ని భాగవతం బోధిస్తుంది. ఆహార పదార్థం ఎంత ఉన్నా కుటుంబానికి ఇవ్వాలి, కుటుంబ సభ్యులకు ఇవ్వాలి, తాను స్వీకరించాలి, అతిథికి ఇవ్వాలి. ఈ క్రమంలో ముందు అతిథి, తదుపరి కుటుంబ సభ్యులు, చివరిలో తాను తన వంతుకు వచ్చేదానిని కూడా అతిథి అభ్యాగతులకు ఇవ్వవలసి వచ్చినప్పుడు నిరభ్యంతరంగా మహదానందంగా ఇవ్వాలి అనేటటువంటి సందేశాన్ని భాగవతం బోధిస్తుంది. కనుక అతిథి అభ్యాగతులను ఆదరించడంలో భారతీయ సంస్కృతి చాలా గొప్పది, విశేషమైన సంస్కారాన్ని కలిగి ఉన్నది. ఇంటికి వచ్చిన వారిని శత్రువైనా సరే గౌరవించాలి, ఆదరించాలి అని ఈ వాక్యానికి అర్థం.
గురుగారు, ఇక మరో సందేహం. రావి చెట్టు వేప చెట్టు సమ్మేళనాన్ని అశ్వత్థ నారాయణ వృక్షం అని అంటారు, ఎందుకని? కొన్ని ప్రాంతాల్లో ఈ రెండు వృక్షాలకి వివాహం కూడా జరిపిస్తారు, ఎందుకని? ఎందుకని అంటే మన పవిత్ర వృక్షాలు మహత్వ వారసత్వ సంపదకు ప్రతినిధులు. వృక్షాలలో కూడా జాతులు ఉన్నాయి. స్త్రీ జాతి వృక్షాలు, పురుష జాతి వృక్షాలు అనే విభజనతో వృక్షాలను సైతం శాస్త్రం గుర్తించింది. ఆయుర్వేదంలో కూడా ఈ రహస్యాలు అనేకం తెలిసి ఉన్నవి కనుకనే ఆయా వృక్షాల వలన వచ్చేటటువంటి శక్తులు, వ్యాధి నిర్మూలన కారకత్వాలు కలిగి ఉన్న లక్షణాలు గుర్తించిన ఈ శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, ఆయుర్వేద శాస్త్రం, వేదాంగ శాస్త్రాలు కనుక ఆ లక్షణాలను తెలుసుకొని వాటితో మనకు మంచి ప్రయోజనం కలిగే విధంగా వృక్షాలకు ప్రదక్షిణలు చేయాలి, వృక్షాలకు వివాహాలు చేయాలి. జాతకంలో శుక్రదోషం, దానికి భృగుషట్క దోషం అనే ఒక పేరుంది. అలాగే జాతకంలో కన్యా శుక్ర దోషం అని మరొక దోషం ఉంది. లగ్నానికి సప్తమంలో శుక్రుడు ఉన్నా కూడా శుక్రదోషమే అవుతుంది. ఈ కారణం చేత వైవాహిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. కనుక ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో కుజదోషం ఉన్నా అలాంటి ప్రత్యేక సందర్భంలో కాల సర్పదోషం అనే పేరిట కేతువు రాహువు మధ్యన గ్రహాలన్నీ ఒకవైపు చేరిన అలాంటి ప్రత్యేక సందర్భాలలో కదళీ వివాహం, అర్క వివాహం, ఇలా చెట్లతో మొక్కలతో మనుష్యులకు సైతం వివాహాలు చెయ్యాలి అంటూ పరిహార శాంతి ప్రక్రియలు జ్యోతిష రూపంలో కూడా వివాహాలు చెట్లకు మాత్రమే కాకుండా చెట్లకు మనుషులకు అని కూడా చెబుతూ ఉంటాయి. ఉదకుంభ వివాహం, అశ్వత్థ వివాహం, కదళీ వివాహం ఇలాంటివి ప్రత్యేకం. అందులో రావి చెట్టు, వేప చెట్టు ఈ రెండు స్త్రీ పురుష చిహ్నాలకు ప్రతీక. వీటి వలన ఆరోగ్యం చేకూరుతుంది, సంతానం కలుగుతుంది, సౌభాగ్యం బాగుంటుంది. కనుక భార్య, భర్త, పిల్లలు, ఇల్లు, అత్త, మామ సకుటుంబంగా సపరివారంగా వృద్ధి పొందాలి అనేటటువంటి వారు పూర్వకాలం ఆలయాలలో వేప మొక్క, రావి మొక్క రెండింటిని పక్క పక్కనే నాటి పెంచి పోషించి వాటికి రక్షణ కలిగించే విధంగా ఎరుపు, తెలుపు, పసుపు ఈ రంగులో దారాలతో వృత్తాకారంగా చుట్టూ తిరుగుతూ భద్రపరచి ఆ మొక్కలకు ప్రదక్షిణలు చేస్తూ పెంచి పోషించేటటువంటి వారు, వీటికి వివాహం కూడా నిర్వహించేటటువంటి వారు. సనాతన భారతీయ ధర్మంలో చెట్లకు వివాహం జరపడం, అలాగే కప్పలకు సైతం వివాహం జరపడం వర్షాలు కురవకపోతే, సంస్కృతి ఎంత పురాతనమైనదో, ఎంత విశిష్టతతో కూడుకుని ఉన్నదో, ఎంత వైశిష్ట్యంతో అలరారేదో గమనిస్తే ఇంత ఆశ్చర్యం కలుగుతుందో కదా. కనుక అశ్వత్థ వృక్షము రావి చెట్టు, అలాగే వేప చెట్టు ఈ రెండింటికి వివాహం జరిపిన ఎడల సంతానం కానటువంటి వారికి సత్సంతానం కలుగుతుంది. అశ్వత్థ వృక్షం సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తికి ప్రతీక. అలాగే వేప చెట్టు అమ్మవారికి ప్రతీక. లక్ష్మీనారాయణ స్వరూపంగా ఈ రెండింటిని ఒకచోట ఉంచడం, వీటికి వివాహం జరపడం శ్రావణ మాసంలో నిర్వహించేటటువంటి విధి. అలాగే కార్తీక మాసంలో తులసి, ధాత్రి అంటే ఉసిరిక చెట్టు, వాటితో దామోదరుడికి అంటే మళ్ళీ విష్ణువుకే వివాహం జరపడం, ఇలా మొక్కలకి వివాహాలు జరపడం కూడా గమనిస్తే అనాదిగా ఉన్న ఆచారం ఇది. అరటి మొక్కతో వివాహ దోషం ఉండేటటువంటి అబ్బాయికి వివాహం జరిపించినట్లయితే ఆ దోషం తొలగిపోయి ఆ అబ్బాయికి శీఘ్రమే వివాహయోగం సిద్ధిస్తుంది అని కూడా జ్యోతిష శాస్త్రం పరిహార కాండలో ప్రత్యేకంగా తెలియజేస్తుంది. అర్క వివాహం, కదళీ వివాహం ఇలాంటి పేర్లు కూడా మనం గమనించవలసిన అంశాలు అయి ఉన్నాయి. వివాహాలు శాస్త్రీయం. మొక్కల పెంపకం పట్ల, వృక్షాలను గౌరవించడం పట్ల, కాపాడుకోవడం పట్ల మనలో చిత్తశుద్ధిని పెంచడం కోసమే ఈ పద్ధతులు, సంస్కారాలు, ఆచారాలు. ఆడపిల్లలకు ముక్కు, చెవులు ఖచ్చితంగా కుట్టించాల్సిందేనా? కర్ణాభరణాలు, ముక్కు పుడక ఆడవాళ్ళు ధరించడంలో ఆంతర్యం ఏంటి? హంస అన్న పదంతో ఈ కర్ణాభరణాన్ని మనం పోల్చుతూ ఉంటాం. హంస హంసాయ విద్మహే అనే శబ్దంతో నాసిక ఆభరణాన్ని కూడా గుర్తించింది శాస్త్రం.
ఆభరణాలన్నీ ఆరోగ్య రహస్యాలను జతపరుచుకొని మనం ఏ ఆభరణాన్ని ధరిస్తే ఏ విధమైన ఆరోగ్యం చేకూరుతుందో వివరించేవిగా ఉన్నాయి. నెక్లెస్ అన్న పేరుని ధరించేటటువంటి నాను, ఈ మెడ దిగువగా ఉండేటటువంటి ఈ నాను థైరాయిడ్ అనే ఆ గ్లాండ్స్ని ప్రభావితం చేస్తూ మనను ఆరోగ్యంగా మార్చే ప్రయత్నం జరుగుతుంది. విశుద్ధ చక్రాన్ని బలోపేతం చేసే విధంగా నాను ఈ ఆభరణాన్ని ధరిస్తాం. చెవులకు ధరించే ఆభరణాలు వేగ్నస్ అనే ఆ నరాన్ని లాగి పెట్టడంతో గుండె పైన బరువు తగ్గుతుంది, గుండె వ్యాధులు రావు. మారిన పరిస్థితులలో అత్యాధునిక జీవన శైలిని గమనించినట్లయితే ఈ కాలంలో మహిళలకు కూడా విశేషంగా గుండె వ్యాధులు వస్తున్నాయి అని దినపత్రికలలో ఈనాడులో ఒక వారంలో చూచాం మనం. కనుక అలాంటి వ్యాధులేవి కూడా మహిళలకు రాకుండా కర్ణాభరణాలు, నాసిక ఆభరణం ప్రత్యేకం. పూర్వకాలంలో 16వ రోజున ముక్కును కుట్టించాలి అంటూ శాస్త్రం. ముక్కును కుట్టించిన తరువాతే తొట్లలో వెయ్యాలి, బారసాల. ఇది అధర్వణ కారిక. అలాగే స్మృతులలో కూడా ప్రత్యేకంగా ఆపస్తమ సూత్రం కూడా ఈ విషయాన్ని తెలియజేస్తుంది. 16వ రోజున ముక్కు కుట్టించాలి. కానీ నేడు 3వ నెల, 5వ నెల, 7వ నెల ఇలా తదుపరి కాలాలలో నాసికకు ఛిద్రం చేసి అలంకరిస్తున్నారు. ఇందువలన ఈ ముక్కుకు అలంకరించేటటువంటి ఈ ఆభరణం వలన నో స్పిన్ అంటాం మనం ఆంగ్లంలో, స్వీకరించేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు క్రమబద్ధంగా మారతాయి. ఇడ, పింగళిక అనేటటువంటి రూపాలలో స్వీకరించేటటువంటి సూర్య చంద్ర నాడులు సమానంగా ఎప్పటికీ ఉండవు. విద్య సమయంలో ఇలా ముక్కు కింద ఏలు పెట్టుకొని చూసినట్లయితే ఏ వైపున వేగంగా గాలి బయటకు వస్తుందో ప్రభావాన్ని ఫలితంగా చెప్పుకోవచ్చు. సూర్యనాడి ఈ వైపున గాలి వేగంగా బయటకు వస్తే మనం చాలా ఉద్వేగంగా ఉన్నాం, కోపంతో మాట్లాడే అవకాశాలు సమీపంలో ఉన్నాయి. ఎడమ వైపున చంద్రనాడి చల్లగా వస్తోంది, ప్రశాంత స్థితిలో ఉన్నాం, ఏ గొడవ ఇకపైన రాదు. అప్పుడప్పుడు ఇలా చూసుకోవడం మంచిది. సూర్యనాడి, చంద్రనాడి రెండు సమానంగా ఎప్పుడూ ఉండవు. ఈ రెండింటి మధ్య సమతౌల్యం కుదిర్చే నిమిత్తమై వివాహంలో కన్యాదానానికంటే పూర్వం అమ్మాయికి బులాకి అనే ఒక నాసిక ఆభరణాన్ని ముక్కు దూలం మధ్యలో అలంకరించేటటువంటి వారు. మగవారు కూడా పూర్వం ఈ ఆభరణాన్ని తప్పక ధరించేవారు. పూర్వకాలపు ఛాయాచిత్రాలను, చిత్రపటాలను చూస్తే ఈ విషయం మనం గమనించవచ్చు. అలాగే లీలాశకుడు చేసిన ఆ కృష్ణస్తుతిలో కస్తూరీ తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం. ముక్కు పుడక పెట్టుకోవడం అమ్మాయికి మాత్రమే పరిమితం కాదు, అబ్బాయిలు కూడా ధరించాలి. కాలక్రమేణా చేతి కడియములు, కాలి పాంజేబులు ఇవన్నీ తొలగిపోయాయి, నేడు మగవారు ధరిస్తున్నారు. కర్ణాభరణాలు మాయమయ్యాయి, కానీ నేటి కాలంలో మళ్ళీ ధరిస్తున్నారు. ఒక్క నాసిక మాత్రమే మహిళలకు నేడు మిగిలింది అనుకుంటే పూర్వకాలంలో ఈ నాసిక ఆభరణాన్ని మగవారు కూడా ధరించేవారు. తెలుసుకున్నాం కనుక ధరించినట్లయితే కోపం పట్ల నియంత్రణ ఏర్పడుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది అని శాస్త్ర రహస్యం. కర్ణాభరణాలు కానీ నాసిక ఆభరణం కానీ ఇంతటి ఆరోగ్య రహస్యాలు అందించేవి కనుకనే పూర్వకాలంలో మహిళలను శిక్షించాలి అంటే నాసికా చెవులు ఖండించడం ఉదాహరణగా శ్రీరామాయణాన్ని గుర్తించవచ్చు. లక్ష్మణుడు మహిళలను చంపే ఉద్దేశం లేనివాడు కనుక ఆయన శూర్పణఖకు కానీ లేక మరొక మహిళకు కానీ నాసిక చెవులు వీటిని ఉత్తరించడంలో ఉండే అంతరార్థం ఇదే. గురుగారు, సీతాదేవిని అన్వేషించేందుకు ఎంతోమంది వానరులు వెళ్తున్నటువంటి క్రమంలో శ్రీరామచంద్రుడు తన ఉంగరాన్ని కేవలం హనుమంతుడికే ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడంటే ఎవరు ఏ పని చేస్తారో తెలుసుకొని వారికి ఆ పని అప్పగించడం రాజ లక్షణం. రామచంద్రమూర్తి సంపూర్ణమైన రాజత్వ ధర్మాలు తెలిసిన వారు, దేవదేవుడు. అందుకే ఆ స్వామినే చక్రవర్తి అన్న పదంతో మనం సంబోధన చేస్తూ ఉంటాం. అయోధ్యకాండలో
రామచంద్రమూర్తి భరతుడికి రాజధర్మాలు బోధిస్తాడు. ఏం చేస్తే క్షేమం కలుగుతుందో సవివరంగా తెలియజేస్తారు. రాముడు చక్రవర్తి కనుక, సంపూర్ణ రాజత్వ చిహ్నాలు కలిగిన దైవం కనుక, రాజరిక స్వభావం కలవాడు కనుక, రాజత్వ లక్షణాలతో ఎవరు ఏ పని చేస్తే సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారో వారికి ఆ పని అప్పగించడం రాజలక్షణం. స్వయంగా రాజు ఏ పని చేయడానికి వెళ్ళకూడదు. అన్నింటికీ రాజు వెళితే రాజు అన్న శబ్దానికి ఉండే గౌరవం పోతుంది. కిష్కింధ నగరానికి వెళ్ళాలి. లక్ష్మణుడు వెళ్ళి సుగ్రీవుడిని హెచ్చరించి తీసుకువస్తాడు. సీతాన్వేషణ నిమిత్తమై వానరులను 4 దిక్కులా పంపాలి. చూచాయగా, సూచనప్రాయంగా జటాయువు సీతాదేవిని రావణుడు అపహరించి ఉన్నాడు అని పూర్వమే చెప్పి ఉన్నాడు. శబరి కూడా చెప్పి ఉన్నది. అనేక ఇతర మార్గాల ద్వారా సుగ్రీవుడు సైతం ఆభరణాలు చూపించిన అనంతరం రావణుడే సీతాదేవిని అపహరించి ఉన్నాడు అనే విషయం నిర్ధారితమైంది. ఆ రావణుడు నివసించేటటువంటి రాజ్యం లంకా నగరం దక్షిణం దిక్కున ఉన్నది కనుక ఇక పైన రాముడు నిరభ్యంతరంగా దక్షిణం వైపున దండయాత్రకు వెళ్ళవచ్చు. వెళ్ళే సమయంలో భరతుడికి ఒక్క మాట చెబితే ససైన్యంగా వచ్చేస్తాడు కూడా. అలా కాకుండా ఎక్కడ ఉన్నాడో అక్కడ సీతను రావణుడు అపహరించిన అనంతరం తన లంకా నగరంలోనే ఉంచాడా లేక ఇతర దిక్కులలో ఉంచాడా తెలుసుకోవడం కోసం అన్ని దిక్కుల వైపులో కూడా వానరులను పంపుతూ దక్షిణం వైపున వెళ్ళేటటువంటి ఆ సైన్యంలో ఎవరున్నారండి అంటే జాంబవంతుడు, అంగదుడు, గవయుడు, గంధమాధనుడు, హనుమంతుడు, నీలుడు, యోధాన యోధులు, వీరులు. రామాయణం మొత్తం మీద ఎవరైనా అగ్రేసరులుగా ఉన్నారా అంటే వాళ్ళందరూ దక్షిణం వైపు పంపిస్తూ ఇందులో హనుమా నీవు సీతను చూడగలవు అనే విశ్వాసం నాకు కలుగుతున్నది. సీత నిన్ను చూచిన ఎడల రాక్షసమాయ అని భ్రమించే అవకాశం ఉంటుంది కనుక నా ఆనవాలుగా ఈ అంగుళీయకాన్ని చూపవలసింది, అందించవలసింది అంటూ రాముడు అంగుళీకాన్ని ఇవ్వగా ఆంజనేయ స్వామి ఆ అంగుళీకాన్ని తాను ధరించలేదు, ధట్టిలో భద్రపరుచుకున్నాడు. ఇది గమనించే అంశం అవుతుంది. వనవాసానికి వెళ్ళే సమయంలో రామచంద్రమూర్తి సమస్త ఆభరణాలను తీసివేశాడు కానీ అంగుళీయకం తొలగించలేదే. వివాహ సమయంలో మామగారు కన్యాదాన సమయంలో అందించిన రత్నాభరణం అంగుళీయకం అది కనుక ఈ అంగుళీయకాన్ని కేవలం హనుమంతుడికి మాత్రమే సముద్రాన్ని లంఘించేటటువంటి శక్తి కలిగి ఉంది అనేటటువంటి దురదృష్టి కలిగి ఉన్న కారణం చేత మాత్రమే రామచంద్రమూర్తి రామునకు ఇంతటి కీర్తి అతని చక్రవర్తి కనుక ఆ రాముడు ఆంజనేయ స్వామి వారికి అందించాడు. ఇది విషయం, ఇది అంతరార్థం. గురుగారు, జాతకపరమైనటువంటి దోషాలను తొలగించుకునేందుకు ఎన్నో పరిహారాలను పాటిస్తూ ఉంటారు కదా, అయితే దైవారాధనతోటి జాతకపరమైన దోషాలను తొలగించుకోవచ్చా? నిరభ్యంతరంగా. చాలామంది అంటూ ఉంటారు ఏమనంటే శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, ఇలా జరిగి ఉండాలి అన్న కారణం చేత కొన్ని కర్మలు మనం పూర్వం చేసి ఉన్నాం కనుక ఇలా జరిగింది కనుక నేను దీనిని అనుభవిస్తున్నాను, అవశ్యం అనుభోక్తవ్యం కృతకర్మ శుభాశుభం కనుక ఆశ్చర్యం ఏమున్నది. నా నుదుటన ఇలా వ్రాసిపెట్టి ఉన్నది బ్రహ్మదేవుడు పూర్వమే రాసిపెట్టి ఉన్నాడు. ఇలాంటి ఇల్లాలితో ఏగడం, ఇలాంటి భర్తతో బాధపడడం, ఇలాంటి సంతానాన్ని కలిగి ఉండడం, ఇలాంటి బంధువులు కలిగి ఉండడం, ఇలాంటి ఉద్యోగం చేయవలసి రావడం, ఇలా ఎవరికి వారు నచ్చ చెప్పుకుంటూ ఇలా 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 సర్దుకుంటూ ఉంటారు. కానీ ఇవన్నీ సత్యదూరాలు కావు. సత్యదూరాలుగానే మనం చెప్పుకోవాలి. ఎందుకని అంటే వాస్తవికాలు కావివి. కర్మలో ఉన్నది కాబట్టి అనుభవిస్తున్నామండి అంటే కర్మను మార్చేటటువంటి వర్తమాన కాలం మన చేతిలోనే ఉంది. గతాన్ని మార్చలేం, నిన్న తిరిగి రాదు. నిన్న చేసిన కర్మ కారణంగా ఈరోజు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తున్నది. ఇప్పుడు మనం శుభకర్మలు ఆచరించినట్లయితే ఈ అనుభవించేటటువంటి కర్మలో ఉండే సాంద్రత, వ్యతిరేకత తగ్గుతుంది. సానుకూల దృక్పథం పెంచుకోవచ్చు.
ఆగతము భవిష్యత్తు శుభసూచకంగా మార్చుకోవచ్చు. అందుకోసమే పరిహారాలు, పరిష్కార మార్గాలు, శాంతి ప్రక్రియలు. చేసిన కర్మ కారణంగా అవశ్యమన భోక్తవ్యం కృతకర్మ శుభాశుభం చేసిన కర్మ కారణంగా దుఃఖపడే సందర్భంలో ప్రస్తుతం సాత్వికంగా, సానుకూలంగా, దేవతారాధనతో, దైవానుగ్రహం కోరి శుభకర్మలు ఆచరిస్తూ పుణ్యబలం పెంచుకున్నట్లయితే పెరిగిన ఈ పుణ్యబలం కారణంగా అందరి మేలు మనం కోరుకున్నట్లయితే మన మేలు కోరుకునే వారి సంఖ్యను కూడా మనం పెంచుకుంటాం. కనుక భవిష్యత్తుగా మారబోతోంది. భవిష్యత్తు కాలం కొంత ఆనందకరంగా మార్చుకోవచ్చు. జ్యోతిషంలో ఒక అంశం ఉందండి. పరిశీలన చేసే సమయంలో మనకు ఏ విధమైన బాధ కలిగినా ఆ బాధను చూచి ఇలా ఎందుకైంది అంటూ మనలో మనం గుంజాటన పడే కంటే ఇలా జరిగింది, ఇది కారణమైంది, ఇందుకు ప్రత్యామ్నాయంగా ఇలా మనం వ్యవహరిస్తే భవిష్యత్తు ఆనందంగా ఉంటుంది అనేటటువంటి సిద్ధాంతం పేరిట మాత్రమే నవగ్రహాలు, నవధాన్యాలు, శాంతి ప్రక్రియలు, అంగుళీయకాలు, వస్త్రాభరణాలు, జపాలు, హోమాలు అన్నీ ఏర్పడినాయి. ఔషధము, యంత్రము, తంత్రము, మణిధారణ ఇవన్నీ కూడా ఈ రూపంలోంచే వచ్చినవి. కనుక ఇలా జరిగింది, ఇంతే నా కర్మ అనుకోకుండా ఇక నుంచి మంచి చేసే ప్రయత్నం చేద్దాం. ప్రాయశ్చిత్తం అంటే, పశ్చాత్తాపం అంటే పూజలు చేయడం కాదు సుమా, అవి చేద్దాం, కానీ ఆ తప్పును మళ్ళీ చేయకుండా ఉండగలగడం, ఇది ప్రాయశ్చిత్తం, ఇది పశ్చాత్తాపం. ప్రతి మనిషి తెలిసి తెలియక తప్పులు చేస్తూనే ఉంటారు. ఇంగ్లీష్లో ఈ తప్పులను మనం ఎర్ అంటాం, ERR. అండ్ ఎర్ ఈజ్ హ్యూమన్ రైట్. మానవుడికి సహజ సిద్ధంగా ఉన్నటువంటి హక్కు తప్పు చేయడం అని ఒక ఇంగ్లీష్ కవి చెబుతాడు. కీట్స్ కవిత్వంలో కనిపించే వాక్కు. తప్పు చేయడం మానవ లక్షణం, కానీ ఆ తప్పుని పదే పదే చెయ్యడం దుర్మార్గ లక్షణం. తప్పు చేశాం అని తెలిసిన తర్వాత ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండగలగడం నిజమైన మానవ లక్షణం, మానవతావాదాన్ని పెంచుకునే విధానం. మనం మానవులం కనుక మానవతావాదాన్ని పెంచుకుందాం, మానవులంగా ప్రవర్తిద్దాం, మనిషిగా మారదాం. ఇది ఈ వాక్కులో ఉండే అంతరార్థం. గురుగారు, అలాగైతే నవరత్నాలను ధరించడం వలన జాతకపరమైన దోషాలను తొలగించుకోవచ్చా? కొంతవరకు తొలగించుకోవచ్చు. కొంతవరకే అని ఎందుకన్నానంటే, జాతకపరమైన దోషాలు తొలగించుకునే నేపథ్యంలో అనేకులు ఈనాటి కాలంలో గ్రహాలకు సంబంధించిన ఉంగరాలు ధరిస్తున్నారు, నవరత్నాంగుళీకం ధరిస్తున్నారు, పెండెంట్గా మెడలో ధరిస్తున్నారు, కర్ణాభరణాలుగా కూడా ధరిస్తున్నారు, ముత్యాలు, పగడాలు, అలాగే వివిధ రత్నాలు. జాతకపరమైన దోషాలను తొలగించుకునే క్రమంలో రత్నధారణ కొంతవరకు మాత్రమే మేలు చేయగలుగుతుంది. నిజమైన మేలు మన సంకల్పంలో, మన ఆలోచన విధానంలో మార్పు తెచ్చేదిగా ఉండాలి. అందుకోసమని ఉపవాస వ్రతం, శారీరక పరమైనటువంటి నియమం కారణం చేత శరీరాన్ని కూడా కృషింప చేయడం వలన పదే పదే మనస్సులో ఇది దోషం, ఇది బాధాకరం, ఇది తప్పు, ఇది అన్యాయం, నా దేహానికి ఈ కారణంగా వచ్చే దోషం తొలగించుకోవడం కోసం ఈ పదార్థం తినడం లేదు, ఉపవాసం ఉంటున్నాను, ఇలా కఠినమైన నియమాలను అనుసరించడం. కృతే సకల దోషార్థం ప్రాయశ్చిత్తం అభోజనం అని శాస్త్ర ప్రమాణం. రత్నధారణ, ఆహార పదార్థాలలో నియమం చేర్చుకోవడం, వస్త్రాలను నియమబద్ధంగా ధరించడం, నిద్రాదులను నియమపూర్వకంగా కొనసాగించడం, జీవితాన్ని ఒక క్రమపద్ధతిగా మార్చుకుంటేనే నవగ్రహ అనుగ్రహం లభిస్తుంది. తద్వారా జాతకపరమైన దోషాలు నియంత్రణలోనికి వస్తాయి. ఇది సమాధానం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.